ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుండి వచ్చే ఈ యొక్క ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని నమ్ముతూ ఉన్నాను. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. ముఖ్యంగా తెలియపరిచేటువంటి విషయం, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నుంచి ఆత్మీయ స్వస్థత విడుదల సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సోమవారం 17వ తారీఖు సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు. అది సికింద్రాబాద్లో ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్, సికింద్రాబాద్. తప్పకుండా అక్కడికి మీరందరూ రాగలిగితే మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, బలమైన వర్తమానం ద్వారా బలపడదాం. అలాగనే అద్భుతమైన సాక్ష్యాలు మీరు వింటారు. ఈ పరిచర్యలో నిలబడిన మీరు ఆత్మీయంగా భౌతికంగా నూరంతలు ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీరు రండి, మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. ప్రియా దేవుని బిడ్డ, మరి శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హోషియా గ్రంథాన్ని మనము చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి గ్రంథంగా దాన్ని అభివర్ణించవచ్చు. ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎంత విలువైనదో, ఎంత బలమైనదో, మరి దేవుని ప్రేమ ఎలాగున మనల్ని రక్షిస్తుందో, మనము పాడైపోతే మనల్ని వెనక్కి తీసుకొని వస్తుందో అద్భుత రీతిలో హోషియా గ్రంథంలో మనం చూడవచ్చు. మరి శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసదనని ఈరోజు దేవుడు బలంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, శ్రమగల లోయలో పడి ఉన్నావా? బంధకాలలో చితికిపోయి ఉన్నావా? దిక్కుతోచక ఉన్నావా? ఒకవేళ పరీక్షలో ఉండి శ్రమగల లోయలో ఉంటే దానిని నిరీక్షణ ద్వారముగా దేవుడు మారుస్తారు. ఒకవేళ పాపము, లోకము అలాంటి స్థితిలో ఉంటే ఇశ్రాయేలీల జనాంగము వలె నీవు కూడా వ్యభిచరించిన వ్యక్తిగా మరి లోకానికి అప్పగించబడి ఉంటే, ఒకవేళ ఆ స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుని తెలుసుకొని ఆయన ప్రేమను ఎరిగి వెనక్కి తిరిగి వచ్చి ఆయన ప్రేమను గ్రహించి ఆయన సన్నిధిలో నిలబడితే కూడా నీ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానని ఈరోజు దేవుడు శుభ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా నీ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా, ఆశీర్వాదానికి మార్గముగా చెయ్యగలిగిన ఏకైక సమర్థుడు మన దేవుడు మాత్రమే. ఏ మనిషికి యోగ్యత లేదు, ఏ మనిషికి అధికారము లేదు, ఏ అధికారికి కూడా మరి ఎలాంటి అధికారము కూడా ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, పగిలిపోయినా, చితికిపోయినా, కృంగిపోయినా, నలిగిపోయినా, విరిగిపోయినా, లోకానికి అప్పగించబడిన పడిపోయిన శ్రమగల లోయ వంటి జీవితాలను బాగు చేయగలిగిన వాడు, నిరీక్షణ ద్వారముగా మార్చగలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన జీవము కలిగిన దేవుడు మన దేవుడు మాత్రమే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన అల్ఫా ఒమేగాగా మన పక్షమున పనిచేస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ బ్రతుకు ఏ లోయలో పడి ఉన్నది? ఈరోజు నీ బ్రతుకు ఏ బలహీనత లోయలో పడి ఉన్నదో నాకు తెలియదు, కానీ ఈరోజు నీ బలహీనతను ఆయన చేతిలో పెడితే, నీ పాపపు జీవితాన్ని ఆయన చేతిలో పెడితే, నీ బంధకాలను ఆయన చేతుల్లో పెడితే, అయా లోయ వంటి పరిస్థితుల్లో పడిపోయి చితికిపోయి లేవలేక పడి ఉన్నానయ్యా అని నువ్వు ఒక్క మాట ఆయన సన్నిధిలో నువ్వు అడగగలిగితే, ప్రియదేవుని బిడ్డ, ఆయన నీ లోయ వంటి పరిస్థితిని నిరీక్షణ ద్వారముగా మార్చి ఆ ద్వారము గుండా నిన్ను బహు జాగ్రత్తగా నడిపిస్తూ ఆశీర్వాదానికి వారసులు అవడానికి ఆయన మనల్ని తీర్చిదిద్దేటువంటి నైపుణ్యము కలిగిన శిల్పకారిగా, ఆయన మనల్ని చెక్కుతున్నటువంటి శిల్పకారుడిగా మనల్ని
ఒక మంచి ఆకారము వచ్చేంత వరకు మనల్ని సార మీద ఉంచిన అధిపతిగా, కుమ్మరిగా మన పక్షమున పని చేస్తున్నాడని మరచిపోకు. ఈరోజు నీలో ఎవంటి పరిస్థితి నిరీక్షణ ద్వారముగా మార్చబడునుగాక యేసు నామములో. అంగీకరిస్తావా ప్రియదేవుని బిడ్డ? విశ్వసిస్తావా ప్రియదేవుని బిడ్డ? విశ్వసించు. ఆయనను విశ్వసించడానికి ఆయన నమ్మదగిన దేవుడు, మానవ స్వభావము కలిగిన వాడు కాదు. ఆయన అన్యాయము చేయుట అసంభవము. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున ఆయన కార్యము చేసేటువంటి దేవుడు. ఈరోజు మన శ్రమకరమైన పరిస్థితులు అన్నీ నిరీక్షణ ద్వారాలుగా మార్చడానికి ఇష్టపడుతూ దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట. ఈ మాటను బట్టి ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అయా మా యొక్క శ్రమ గల లోయలన్నీ నిరీక్షణ ద్వారాలుగా మారుస్తానని మీరు పలికిన మాటను బట్టి వందనాలయ్యా. ఈరోజు నేను శ్రమగల లోయలో పడి ఉన్నానయ్యా. నా నిరీక్షణ ద్వారము నీవే, నా ఆశ్రయదుర్గము నీవే, నా అతిశయాస్పదము, నా ఆశీర్వాదము, నా కొండ నీవేనయ్యా అని ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి అయా. 17వ తారీఖు సోమవారం జరగబోతున్న ప్రార్థన మీటింగును ప్రభా మీ నామ మహిమార్థము జరగడానికి, అనేక ఆత్మలు రక్షించబడడానికి, అనేకులు నిర్ణయాలు తీసుకోవడానికి, అనేకులు బలపరచబడ్డానికి మీ అద్భుత కార్యాలను జరిగిస్తున్నారని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా మీకే మహిమ చెల్లిస్తూ ఈ పరిచర్యను ఇంకా అనేకులకు దీవెనగా నిలబెట్టమని, ఈ పరిచర్యను విస్తరింపు చేయమని, దీవించమని, మీ నామ మహిమార్థమై వాడుకోమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. ముఖ్యంగా మార్చి 17 మండే రోజు ఆల్ఫా హోటల్ వెనకాల ఎస్బీజీ గ్రౌండ్ తమిళ్ చర్చిలో జరుగుతున్నటువంటి మరి ఆత్మీయ స్వస్థత విడుదల కూడికకు తప్పకుండా హాజరుకండి. అనేకులను తీసుకొని రండి. అద్భుతాలు మీరు చూడబోతున్నారు. నమ్మికతో రండి. మరి మీ నమ్మకానికి తగినట్లుగా దీవెనను పొందుకోండి. మేము ఆసక్తి కలిగి ఉన్నాం. మీరు కూడా భారం కలిగి ప్రార్థించి పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. దేవుని చిత్తమైతే మరల కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.